వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ తల్లి తెలంగాణ జాతీయ గీతాన్ని అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్న మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అన్నారు. 3.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అనేటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసినందుకు తల్లి సోనియా గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలంగాణ ప్రజల తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు మేలు చేసే విధంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో తెలంగాణ తల్లి అనేది ఒక రూపం లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉండే, కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లికి ఒక రూపాన్నిచ్చి దాని తెలంగాణ జాతీయ గీతాన్ని కూడా అధికారికంగా ప్రకటింపజేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ తెలంగాణ తల్లి మీద కూడా ఏదైతే హరీష్ రావు గారు అవాకులు చెవాకులు పేరుతున్నారు. హరీష్ రావు గారు మీరు గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారు. మరి పరిపాలించిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు? అలాగే తెలంగాణ జాతీయ గీతానికి ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలను తెలంగాణ తల్లి రూపానికి ఒక జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ గీతానికి ఒక జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీని మీరు చూసి ప్రజలలో చైతన్యం వస్తుంది. కాంగ్రెస్ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని అక్కసుతోటి మీరు అక్కసు వెళ్ళగక్కుతున్నారు తప్ప మీకు ఓర్వలేక ఇట్లాంటి అక్కసు చేస్తున్నారు తప్ప మీకు ఈ ప్రజలపైన చిత్తశుద్ధి లేదని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పథకాలు కూడా ఇందిరమ్మ ఇళ్ళే కానీ, రాజీవ్ యువ వికాసే కానీ, గృహజ్యోతే కానీ, గృహలక్ష్మి కింద గ్యాసే కానీ, సబ్సిడీ కానీ, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇన్ని మళ్ళా ఈ సన్నబియ్యమే కానీ ఇప్పుడు రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. ఇన్ని మంచి పథకాలు చేస్తున్నది. కాబట్టి మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నది. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన చరిత్ర. ఇన్ని మంచి పథకాలు చేస్తున్నది. కాబట్టి మీరు ఓర్వలేకపోతున్నారని ఈ సందర్భంగా మీ కుటిల బుద్ధిని మార్చుకోవాలని హరీష్ రావు గారికి హెచ్చరిస్తా ఉన్నాం.